నమస్కారం అప్టెక్ జాబ్స్ కి స్వాగతం నేను మీ వివేక్ ఇవాళ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం బ్యాంక్స్ క్లినిక్ మామూలుగా మనం అనారోగ్య పాలైతే మన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక క్లినిక్ కి వెళ్ళి డాక్టర్ కి చూపించుకొని 2 రోజులు లీవ్ తీసుకుని మళ్ళీ ఆఫీస్ కో స్కూల్ కి వెళ్ళిపోతాం కానీ ఇప్పుడు బ్యాంకులు ఒక క్లినిక్ ని తీసుకొచ్చాయి ఇంతకీ ఈ క్లినిక్ బ్యాంకులో పనిచేసే ఉద్యోగులక లేదు బ్యాంకులకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న వినియోగదారులక అంటే కస్టమర్స్గా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం బిఫోర్ గెటింగ్ ఇంటు ది డీటెయిల్స్ లెట్ మీ టెల్ యూ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విత్ రెస్పెక్ట్ టు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఇక్కడ అప్టేక్ జాబ్స్ మీకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అట్ ది వెరీ సేమ్ టైం మోస్ట్ సబ్స్టాన్షియల్ అలానే సిగ్నిఫికెంట్ కోర్సును తీసుకువచ్చింది 3 నెలల వ్యాలిడిటీతో 999 రూపాయలకి మీకు ఈ కోర్సును ప్రొవైడ్ చేస్తుంది అప్టేక్ జాబ్స్ ఇక్కడ మీకు నోటిఫికేషన్లో ఉన్న అంశాలకి ఆధారంగా చేసుకుని వీడియో క్లాసులు వాటికి సంబంధించి పీడిఎఫ్ రూపంలో స్టడీ మెటీరియల్ వాటికి సంబంధించి టాపిక్ వైజ్ టెస్టులు ఆ టాపిక్ వైజ్ టెస్టులకు సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇదంతా కాకుండా ఏవైతే సెక్షన్స్ మెన్షన్ చేస్తున్నాయో నోటిఫికేషన్లో వాటి ఆధారంగా సెక్షన్ వైజ్ టెస్టులు ఆ సెక్షన్ వైజ్ టెస్టులకు సంబంధించిన కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తుంది అప్టేక్ జాబ్స్ అందు వచ్చిన అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని ఇటు టీజీపీఎస్సీ గ్రూప్ 2 అలానే ఇటు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మీ ప్రిపరేషన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్ బ్యాంక్ క్లినిక్ ఇంతకీ మనం ఈ బ్యాంక్ క్లినిక్ అనే అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ దీని వెనక ఉన్న నేపథ్యం ఏంటి అని గమనిస్తే ద ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హ్యాస్ లాంచ్డ్ ద బ్యాంక్ క్లినిక్ ఇనిషియేటివ్ టు అసిస్ట్ బ్యాంక్ కస్టమర్స్ విత్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మనందరికీ కూడా ఈ బ్యాంకులు ఏవైతే సేవలు ప్రొవైడ్ చేస్తాయో ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయో వాటితో కొన్నిసార్లు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది వాటికి సంబంధించి మనం కంప్లైంట్ ఇస్తాము కొన్నిసార్లు ఆ కంప్లైంట్స్ని ఎవరు సాల్వ్ చేయరు అలానే కొన్నిసార్లు కొంతమంది ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళిపోయి ఆంబడ్స్మన్ దాకా వెళ్ళిపోతారు అయితే ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు అదే ఈ బ్యాంక్ క్లినిక్ అనమాట సో బేసిక్ ఇదేంటిది వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం సో as we got to know it is an initiative by the All India Bank Employees Association సో బ్యాంకుల్లో ఉన్న ఎంప్లాయీలు అందరూ కూడా కలిసి ఈ అంశాన్ని తీసుకువచ్చారు ఇది ఇంతకీ ఏం చేస్తుంది it aims to assist bank customers with grievance redressal and that too amid the rapid expansion of technology and RBI guidelines on retail banking అంటే మనలాంటి కస్టమర్స్కి సంబంధించిన బ్యాంకింగ్ సేవలకి సంబంధించి RBI గైడ్లైన్స్ దిశానిర్దేశం చేసిందనమాట దానిని దృష్టిలో పెట్టుకుని అలానే ఈ రోజున బ్యాంక్ సేవలు అందరూ కూడా చాలామంది డిజిటల్గానే అవైల్ చేసుకుంటూ ఉన్నారు అందరూ కూడా బ్యాంకులకి వెళ్ళడం మానేశారు చాలా తక్కువ మంది వెళ్తున్నారు సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్ ఈ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది ఇట్ ఈస్ అ నాన్ రిజాల్వింగ్ అడ్వైజరీ ప్లాట్ఫామ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కొంతమందికి అసలు ఇది ఎందుకు తీసుకొచ్చారా అన్నట్టు కూడా అనిపిస్తుంది వై బికాస్ లుక్ ఎట్ ద వర్డ్ నాన్ రిజాల్వింగ్ అడ్వైజరీ ప్లాట్ఫామ్ గైడింగ్ కస్టమర్ ఆన్ ద రెమెడీస్ అవైలబుల్ పర్ RBI గైడ్లైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం మనం ఏం చేస్తున్నాము తీసుకెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తున్నాము బాబు నాకు ఒక సమస్య వచ్చింది దీన్ని పరిష్కరించండి అని వెల్ ఈ బ్యాంక్ క్లినిక్ ఏదైతే ఉందో అది ప్రాబ్లమ్ని సాల్వ్ చేయదు రాదర్ మనకే తిరిగి రెమెడీ ఇస్తుందన్నమాట ఆ రెమెడీని మనమే యూజ్ చేయాలి సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 5 వర్కింగ్ డేస్ లోపల మీకు రెమెడీస్ ఇస్తాము అని ఆ బ్యాంక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేసిక్గా ముందు మీరు కంప్లైంట్ని ఫైల్ చేయాలి ఆ కంప్లైంట్కి ఒక టికెట్ వస్తుంది ఆ టికెట్ని ఒక 5 వర్కింగ్ డేస్లో వాళ్ళు సార్ట్అవుట్ చేసి దానికి తగ్గ రెమెడీ ఇస్తారు మనకి ఇట్స్ నాట్ అ రిజాల్వింగ్ థింగ్ ఇట్స్ నాన్ రిజాల్వింగ్ థింగ్ అందుకే దీని మీద చాలామంది ఒక విధంగా క్రిటిసైజ్ కూడా చేస్తున్నారు మీరు ఎందుకు తీసుకొచ్చారు అసలు దీన్ని అని It serves as an additional channel alongside the normal banking ombudsman process. Most of the times మనకి ఏదైనా బ్యాంక్లో ప్రాబ్లం వస్తే బ్యాంక్ వెళ్ళి చెప్తే వాళ్ళు వెంటనే సార్ట్అవుట్ చేసేస్తారు ఒకవేళ అక్కడ కూడా సార్ట్అవుట్ అవ్వకపోతే మనం బ్యాంకింగ్ ఓంబడ్స్మన్ అక్కడ కూడా సార్ట్అవుట్ అవ్వకపోతే మనం తర్వాత బ్యాంకింగ్ ఓంబడ్స్మన్ దగ్గరికి వెళ్ళి ఇలా వచ్చిన ప్రాబ్లం ఉంది అది అంతా తర్వాత అంతా సార్ట్అవుట్ అవుతుంది కొన్ని ప్రాబ్లమ్స్ బ్యాంకులో సాల్వ్ అయినప్పుడు అందరూ ఓంబడ్స్మన్ దగ్గరికి వెళ్ళలేరు కదా సో దానికి ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళంతటి వాళ్ళే ఆ రెమెడీస్ని యూజ్ చేసి ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసే విధంగా ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు అదే బ్యాంక్ క్లినిక్ మామూలుగా మనం అనారోగ్యంతో మామూలుగా మనం ఏదైనా రోగంతో సఫర్ అవుతుంటే క్లినిక్ దగ్గరికి డాక్టర్ వెళ్తే మెడిసిన్స్ ఇచ్చి పంపించేస్తారు రైట్ కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక విధంగా ట్రీట్మెంట్ నువ్వే చేసేసుకో అని చెప్పేస్తున్నారు సో ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది అండర్ దిస్ ఇనిషియేటివ్ కస్టమర్స్ కెన్ రిజిస్టర్ దేర్ కంప్లైంట్స్ ఆన్ ద బ్యాంక్ క్లినిక్ వెబ్సైట్ and within 5 working days they will receive a reply detailing the available remedies and relevant RBI guidelines for their specific issue చాలా ఇంట్రెస్టింగ్ కదా దీనికంట బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కష్టపడి తీసుకొచ్చిందంట ఇది బ్యాంక్ ఎంప్లాయీస్ని కాపాడడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివా
లేదు బ్యాంక్ యొక్క సర్వీసెస్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్న కస్టమర్స్కి దాన్ని ఏమంటారు ఒక రిలీఫ్ ఇచ్చే అంశానికి సంబంధించిన ఏం అర్థమే కావట్లేదు. ఎందుకు? బికాస్ దట్స్ హౌ ఇట్ లుక్స్ లైక్. అండ్ ఇందుకే చాలామంది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఇలా చేస్తే ఎలా కస్టమర్ సాటిస్ఫై అవుతానని కూడా అంటూ ఉన్నారనమాట. ది గోల్ ఈస్ టు ఎన్ష్యూర్ టైమ్లీ అండ్ ఎఫెక్టివ్ రిడ్రెసల్ ఆఫ్ కస్టమర్ ఇష్యూస్. కానీ ఆ ఇష్యూ వాళ్ళు సాల్వ్ చేయరు, మనమే సాల్వ్ చేసుకోవాలి. ఇట్ గైడ్స్ కస్టమర్స్ ఆన్ అవైలబుల్ రెమెడీస్ బట్ డస్ నాట్ డైరెక్ట్లీ రిజాల్వ్ క్వెరీస్. అంటే మనకు ఒక ప్రాబ్లం ఉందని మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు దాన్ని సాల్వ్ చేయరు. 5 రోజులు 5 వర్కింగ్ డేస్ తర్వాత మనకి రిప్లై ఇస్తారు. ఆ రిప్లైలో వాళ్ళు ఏమేం చేయగలరు అని వాళ్ళు మనకే తిరిగి చెప్తారు. అవి మనం ఫాలో అవ్వాలంట. అంటే మనం రోగంతో సఫర్ అవుతున్నాము, మనమే ట్రీట్మెంట్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ ఎలా చేయాలని మటుకు వాళ్ళు చెప్తారంట. అండ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే దీనివల్ల లాభం ఏంటి అని గమనిస్తే ద బ్యాంక్ క్లినిక్ హెల్ప్స్ బిల్డ్ గుడ్ విల్ విత్ కస్టమర్స్. బ్యాంకులు అంట ఈ విధంగా కస్టమర్స్తో ఒక గుడ్ విల్ని మెయింటైన్ చేస్తాయంట. ఇప్పుడు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు కాదు కదా, అందరికీ అవగాహన ఉండదు కదా, ఆ లెక్కన వాళ్ళు చెప్పిన వీళ్ళు అది ఫాలో అవుతారని గ్యారంటీ ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ టు బ్యాంక్స్ హైలైటింగ్ ఏరియాస్ వేర్ సర్వీస్ డెఫిషియన్సీస్ ఎగ్జిస్ట్. ఇది ఫైన్, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, దిస్ వర్క్స్. ఎందుకు? ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ అవుతున్నారో, ఏ విధంగా అయితే టికెట్స్ రేజ్ అవుతున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయడానికి అయితే ఫీజిబిలిటీ ఉంటుంది. కానీ కస్టమర్స్ గుడ్ విల్ ఎలా బిల్డ్ అవుతుంది అసలు? ఇన్ఫాక్ట్ కస్టమర్స్ ఉన్న గుడ్ విల్ కూడా పోతుంది కన్సిడరింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తే. ఒకవేళ మినిమం బ్యాలెన్సే 10,000 మెయింటైన్ చేయమని చెప్పే బ్యాంకులు మన ప్రాబ్లం సాల్వ్ చేయకుండా తిరిగి మళ్ళీ మనకే ఒక రెమెడీ ఇచ్చేసి మీరే దాన్ని సార్ట్అవుట్ చేయండి అంటే ఎలా బాగుంటుంది చెప్పండి? ఇంతకీ ఈ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏంటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్ ఈస్ అ నేషనల్ ట్రేడ్ యూనియన్ రిప్రజెంటింగ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అక్రాస్ ఇండియా. భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే బ్యాంకు ఉద్యోగులు ఉన్నారో, ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనం బ్యాంక్ ఎంప్లాయీలకి అగెయిన్స్ట్గా వెళ్ళట్లేదు, వాళ్ళు తీసుకొచ్చిన ఈ ఇనిషియేటివ్కి అగెయిన్స్ట్గా అంటున్నాము. అండ్ వాళ్ళు ఆబ్వియస్లీ తీసుకొచ్చింది మంచి చేయడానికి, బట్ స్టిల్ ఇట్ డజంట్ సౌండ్ లైక్ దాట్. ఈ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 1946 ఏప్రిల్ 20వ తారీఖున కలకత్తా నగరంలో స్థాపించబడింది. ప్రస్తుతం దాని యొక్క ప్రధాన కార్యాలయం చెన్నై నగరంలో ఉంది. ఇది బేసిక్గా అడ్వకేటింగ్ ఫర్ ద రైట్స్, వెల్ఫేర్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్. సో దాని యొక్క మేజర్ గోల్ వచ్చేసి కస్టమర్స్ని సాటిస్ఫై చేయడం కాదు, బ్యాంక్ వర్కర్స్ యొక్క హక్కులు, బ్యాంక్ కార్మికుల యొక్క సంక్షేమం, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ కూడా మనకు అదే క్లియర్గా తెలుస్తుంది. సో బ్యాంక్కి సంబంధించి ఒక కస్టమర్కి ఒక ప్రాబ్లం వచ్చింది, బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, నాకు ప్రాబ్లం వచ్చింది, కంప్లైంట్ చేశారు, దానికి సంబంధించి టికెట్ రేస్ చేశారు. 5 వర్కింగ్ డేస్ అంట, అంటే మధ్యలో సాటర్డేస్ అంటే వాళ్ళు ఏం పట్టించుకోరు. సో అట్లా అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక మెసేజ్ పంపిస్తారంట, ఆ మెసేజ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారంట మనం ఏం చేయాలని వాళ్ళే చెప్పే కాదు కదా, మనమే చేసుకుంటాం, ఇంకా వాళ్ళు ఎందుకు అసలు అక్కడ. సో ఏది ఏమైనా సరే ప్రతిసారి కూడా తీసుకువచ్చిన పరిష్కారం ఖచ్చితంగా ఉపయోగపడేది అయి ఉండాల్సిన అవసరం లేదని మరొకసారి ప్రూవ్ అయిపోయింది. బట్ ఏది ఏమైనా ఎండ్ ఆఫ్ ద డే వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ దేర్ ఎఫర్ట్. వాళ్ళు ఏదో ఒక మంచి చేద్దామని చూస్తున్నారు, కానీ ఆ మంచి ప్రాపర్గా మంచి చేసే దానిలో అయితే కనిపించట్లేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది మటుకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే టీజీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నట్టయితే కనుక నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. 3 నెలల వ్యాలిడిటీతో 999 రూపాయలకే అప్టేక్ జాబ్స్ యాప్ మీకు ఒక మంచి కోర్సుని తీసుకువచ్చింది. ఇందులో మీకు వీడియో లెక్చర్స్తో పాటు పీడిఎఫ్ రూపంలో స్టడీ మెటీరియల్, టాపిక్ వైజ్ టెస్టులు, ఆ టాపిక్ వైజ్ టెస్ట్లకు సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషను, దాంతోపాటు సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీసు, అందులో గ్రాండ్ టెస్ట్లు ఇంక్లూడ్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇలా టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఆ టెస్ట్లకు వీడియో ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ యాప్ ఇన్ బోత్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్స్, అప్టేక్ జాబ్స్. ఈ కోర్సెస్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ లేకపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళి కోర్స్ పర్చేస్ చేయాలనుకుంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అలానే ఏవైతే ఫ్రీ వీడియోస్ ఉన్నాయో ఒకసారి చూసి యూ కెన్ టేక్ ద వాయిస్ డెసిషన్. లేదు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకుంటే 9133449696 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోవచ్చు. ఆన్ దట్ నోట్ మళ్ళీ ఇంకొక కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, ఈ అంశం గురించి మీరు ఏమనుకుంటున్నారని ఫీడ్బ్యాక్ నేను నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నాను మీ దగ్గర నుంచి. అలానే ఈ వీడియోని ఇంకో 10 మందికి షేర్ చేయండి. అట్లీస్ట్ పీపుల్ విల్ హ్యావ్ అన్ ఆప్షన్ ఫర్ దేర్ ప్రాబ్లమ్స్. అట్లీస్ట్ వాళ్ళకి ఒక రిజాల్వింగ్ వే అయితే ఉంటుంది కదా సార్ట్అవుట్ చేసుకోవడం కోసం. సో వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. సో మళ్ళీ ఇంకో కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.